మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నల్గొండ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. 100 ఏళ్ల జీవితంపై ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఒక యువతి మామ వేధింపులు భరించలేక అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని పూజించే సమాజంలో తోడుండాల్సిన వారే రాచి రంపాన పెడితే ఆ అమాయక ప్రాణం ఏమైపోతుందో ఈ ఘటనే సాక్ష్యంగా నిలిచింది. పట్టుమని 19 ఏళ్లు కూడా నిండని ఐశ్వర్య తన కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోపలే కుమిలిపోతూ చివరకు మృత్యు ఒడిలోకి చేరుకుంది. కన్న వారికి కడుపు కోత మిగిల్చి అందనంత దూర తీరాలకు వెళ్ళిపోయింది. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్యకు పానగల్ ప్రాంతానికి చెందిన ఒర్రే లింగయ్య కుమారుడు శివకుమార్తో గత ఏడాది అక్టోబర్లో ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో అన్నీ సవ్యంగానే ఉన్నాయని భావించిన కొద్ది రోజులకే ఇంటి పనుల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఆమెను తప్పుబడుతూ మానసిక క్షోభకు గురిచేసేవాడని మామ గురించి బంధువులు చెబుతున్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే తల్లిదండ్రులు అత్తారింట్లో తమ బిడ్డ సుఖంగా ఉంటుందని ఆశిస్తారు. కానీ ఐశ్వర్య విషయంలో ఆశలు అడియాసలయ్యాయి. మామ పెడుతున్న చిత్రహింసల గురించి ఐశ్వర్య తన స్నేహితురాలికి ఫోన్ ద్వారా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తన బాధను నేరుగా తల్లిదండ్రులకు చెప్పి వారిని మరింత ఇబ్బంది పెట్టకూడదని భావించిన ఆ యువతి స్నేహితురాలి వద్ద తన గోడును వెళ్ళగక్కింది. కానీ ఆ వేధింపులు రోజు రోజుకు మితిమీరిపోవడంతో ఇక భరించడం తన వల్ల కాదని ఐశ్వర్య నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న 2 టౌన్ ఎస్ఐ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జనరల్ హాస్పిటల్కు తరలించారు. తన బిడ్డ మరణానికి మామ వేధింపులే కారణమని ఐశ్వర్య తండ్రి వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఒక నిండు ప్రాణం బలి కావడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఐశ్వర్య మంచిగా ఉండేది కానీ ఏ పని చేసినా తిట్టేదంట. వాళ్ళ మామ తిట్టేది, ఆ ముసలి తిట్టేది. నేను మొన్న ఒకనాడు పోయిన చూసొస్తానికి ఆ ముసలి ఏం చేసిందంటే వేరే పావుషేరు బియ్యం కడుక్కొని వండుకుంటుంది. ఎందుకని అడిగితే గుల్ల గుల్ల గులిగింది. మామ అయితే ఒకటే ఏది చేసినా దానికి రాంగు తెచ్చేది. నేను అడుగుతా కొడుకు అన్న వద్దు మమ్మీ గొడవలు అయితే బావ బాధపడతాడు అన్నది. మళ్ళా చెప్పేది మీరు బాధపడకుండా నేను మంచిగానే ఉన్నా అనేది. ఆ ఒక్క పిల్లనే ఎంతో మరుగైంది సార్. టార్చర్ పెట్టిర్రు, ఒకటే తిట్టిర్రు, అన్ని ఉన్నాయి సార్. అంటే ఎప్పుడన్నా చెప్పింది అమ్మ నీకు ఐశ్వర్య? మస్తు సార్లు చెప్పింది. అడుగుతంటే వద్దు మమ్మీ అన్నది. మామయ్య నన్ను పొద్దుగాలు తెచ్చిండు అన్నది. ఎందుకు తెచ్చిండు అన్న అంటే అన్నం ఉన్నా ఈరోజు ఎందుకు గీత తొంజవని తిట్టిండు, కసిచ్చిండు. మస్తు అన్నాడంట. నీకు ఇంకా తెలియదా అది ఇది అన్నాడంట. అనే వరకే మామయ్య ఈరోజు ఇట్లా ఉన్నా కానీ రేపు నుంచి మంచిగా ఉంటా అన్నదంట. అన్నాక మమ్మీ నేను ఇట్లా అన్నా మామయ్యతో 3 సబ్జెక్టులు పోయినా నా చదివి ఆగమైందని ఏడ్చింది. ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నా వయసు ఎగ్జామ్స్ నేను రాపిస్తాను అంటే నేను రాయను బావ అన్నది. కొద్దిసేపు పడదాక మళ్ళీ కొద్దిసేపు అయినాక అడిగిన రాపిస్తలే ఎల్లులే నేను ఇంతవరకు ఫెయిల్ కాలేనంటే ఇళ్ళగాని రాదులే ఎల్దులే రాపిస్తలే ఆ ఎగ్జామ్ ఎప్పుడు పడతా అప్పుడు రాపిస్తలే అని చెప్పి ఆమె నాగరాజు బాబాయ్ ధనలక్ష్మి పిన్ని నేను మీరు ముగ్గురు వల్లనే నేను ఫెయిల్ అయినా అని చెప్పింది. అది మెయిన్. చింతల వెంకటయ్య అంటే ఆయన మహమ్మదాపురం నాంపల్లి మండలం చెందిన వ్యక్తి. తనకు 2 అమ్మాయిలు మరియు ఒక అబ్బాయి. వాళ్ళ పెద్ద కూతురైన ఐశ్వర్య అనే అమ్మాయి సుమారు 19 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంది. ఆ అమ్మాయిని పానగలకు చెందిన ఒర్రె లింగయ్య అనే కుమారుడు ఒర్రె శివశంకర్కి ఇచ్చి గత 6 నెలల క్రితం వివాహం జరిపించినారు. ఆ వివాహం జరిపించిన తర్వాత ఆ భర్త తనతో మంచిగానే ఉంటున్నాడు. కానీ మామ మాత్రం చిన్న చిన్న విషయాలలో సూటిపోటు మాట్లాడటం, తను చేసే ప్రతి పనిలో తప్పు పట్టడం, కొంచెం మానసికంగా వేదన ఇచ్చినట్టు అనిపించి ఆ బాధ ఆమె నిన్న మార్నింగ్ అంటే మొన్న ఉదయం చనిపోయే రోజు ఉదయం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకొని ఇట్లా మామయ్య కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, నాకు కొంచెం టార్చర్ అనిపిస్తుంది, నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమి ఇబ్బంది పడకు మేము వచ్చి తీసుకెళ్తాం ఆయనకు మాట్లాడి చెప్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఈలోపే ఆ అమ్మాయి తన ఫ్రెండ్ అయిన ఒక లావణ్య అనే అమ్మాయికి మెసేజ్ పంపించి
లేదు నేను చనిపోతున్నాను, నాకు కొంచెం టార్చర్ అనిపిస్తుంది, నాకు ఆ బతుకు మీద ఆశ లేదని చెప్పేసి ఒక మెసేజ్ రూపంలో వాళ్ళ ఫ్రెండ్ లావణ్య ఒక ఇన్స్టాలో మెసేజ్ చేసి తర్వాతకి ఫ్యాన్ కూరేసుకోవడం చనిపోవడం జరిగింది. అతని మామ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. అతను కూడా ఇప్పుడు లీగల్గా రిమాండ్ చేయడం జరుగుతుంది.